కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే ఏరువేత. ఏడాదిలో 4.5 లక్షల పింఛన్లు అవుట్. 2024 ఎన్నికల ముందు నాటి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం 62.19 లక్షలే. పండుటాకులకు దిక్కుతోచక దురవస్థ. దివ్యాంగులను దయతలసిన సర్కార్ ఎడాపెడా కత్తెర. వైకల్య శాతం కుదింపు సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్నట్టు ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు. 10 ఏళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటూ తాకీదులు. నివ్వెరపోతున్న లబ్ధిదారులు. ఇన్నాళ్ళు ఆ డబ్బులే జీవనాధారం, ఇక మేము జీవించేదెలా. తల్లడిల్లి ఆత్మహత్యాయత్నాలు. పలు చోట్ల నిరసనలకు దిగిన దివ్యాంగులు. గత ప్రభుత్వంలో ఇంటింటికి పారదర్శకంగా టెన్షన్గా అందించిన వాటిని సైతం లేకుండా చేశాను బాబు సర్కార్పై ఆగ్రహం అంటూ కృష్ణా జిల్లా పెదపొడికి చెందిన మేడం లక్ష్మి 53 ఒంటరి మహిళ పింఛను పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛను వస్తుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించి రీవెరిఫికేషన్ ఆమెను అనర్హురాలుగా తెచ్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళన గురి సొమ్మశీలు పడిపోయింది. స్థానికులు సమీప ఆసుపత్రి తరలించి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునే వాళ్ళమని లక్ష్మీ తల్లి బాలమ్మ కన్నీటి పర్యంతమైందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే డిఏ, పీఆర్సీ బకాయింట్లు